భారతదేశంలో అధికార రాజ్ వ్యవస్థ అనేటటువంటిది అంటే ప్రతి దాంట్లో అధికారులు ఎలిపెట్టి దానికి లంచాలు తర్వాత వేధింపులు ఇలాంటి బాధల నుండి దూరం చేసినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. దాన్ని ఇప్పుడు పతాక స్థాయికి తీసుకెళ్తోంది నరేంద్ర మోడీ. ఆన్లైన్లోనే మొత్తం ట్రాన్సాక్షన్ జరిగేటటువంటి కాన్సెప్ట్. అయితే కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో ఈ ఆన్లైన్ సిస్టమ్స్ అన్నటువంటిది గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడే ప్రారంభించుకొచ్చారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు అది మరొక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే సిటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుందో ఇళ్లకి ప్రతిదానికి వేధింపు ఉంటుంది, ప్రతి దాంట్లో వేధిస్తుంటారు. అట్లా కాకుండా ఆన్లైన్లోనే ఓకే చేయడానికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. భవన నిర్మాణ దరఖాస్తుల ప్రక్రియకి సంబంధించి సులభతరం చేయడం కోసం అని చెప్పి ఇందులో DCMS పోర్టల్కి ఇతర ప్రభుత్వ శాఖలను అనుసంధానిస్తున్నారు. వాటి ద్వారా చకచక ఎన్ఓసీలు వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. దరఖాస్తుదారులు స్వీయ ధృవీకరణ మీద 15 మీటర్ల ఎత్తు వరకు భవనాలకు అనుమతులు ఇచ్చేస్తారు. 500 చదరపు మీటర్ల విస్తీర్ణం దాటిన అపార్ట్మెంట్లలో సెల్లార్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అట్లాగే 120 మీటర్ల కంటే ఎత్తైన భవనాల్లో సెట్ బ్యాక్ 20 మీటర్లకు కుదించబోతున్నారు. నిర్మాణ విస్తీర్ణం ఆధారంగా ఇప్పటిదాకా ప్రతి 10 మీటర్లకు ఎత్తుకి సెట్ బ్యాక్ పెంచుతున్నారు. ఈ సమస్యకి ప్రభుత్వం పరిష్కారం చూపుతోంది. సవరించిన భవన నిర్మాణ నిబంధన మీద ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యంతరాలు పరిశీలించి జనవరి మొదటి వారంలో జీవో జారీ చేయబోతుంది. ప్రభుత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా వెలుస్తున్న లేఅవుట్ల నియంత్రణకు వాటిలో అంతర్గత రహదారు 30 అడుగులు వెడల్పుతో వేస్తే సరిపోయేలా నిబంధనలు సడలిస్తోంది. 40 అడుగుల్లో రోడ్లు ఉండాలన్నది ఇప్పటిదాకా ఉన్న నిబంధన. దీంతో చాలామంది అనుమతులు తీసుకోకుండా లేఅవుట్లు వేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ శాఖల ఆదాయం కోల్పోతున్నాయి. అక్రమ లేఅవుట్లో స్థలాలకు ఉన్న ప్రజలు వాటిలో నిర్మాణాలకు అనుమతులు రాక ఇబ్బంది పడుతున్నారు. దీంతో రోడ్ల నిర్మాణ విస్తీర్ణాన్ని 30 అడుగులకు ప్రభుత్వం తగ్గిస్తోంది. అలాగే బహుళ అంతస్తుల నిర్మాణాలకు ఇప్పటిదాకా అగ్నిమాపక ఎయిర్ ఫోర్స్ అథారిటీ నుండి మొదలై NOC తీసుకున్నాకే DPMS పోర్టల్లో దరఖాస్తులు చేస్తున్నారు. సింగిల్ విండో దానంలో అనుమతులకు దరఖాస్తు అప్లోడ్ చేసి ఫీజులు చెల్లిస్తే చాలు దరఖాస్తు ఇతర ప్రభుత్వ శాఖలకు వెళ్తుంది. అధికారులు పరిశీలించి NOCలు జారీ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఇతర శాఖల నుంచి కూడా ఆన్లైన్లోనే ఇతరుల అనుమతులు వస్తాయి. భవన నిర్మాణ అనుమతులకు సులభతరం చేసిన ప్రభుత్వం ఈ ముసుగులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అంతే కఠినంగా వ్యవహరించాలన్నటువంటి నిర్ణయం కూడా తీసుకుంది.